యొక్క ముఖాన్ని చూడలేక పాపము చేత కప్పబడి సమస్త మానవాడి యొక్క శాపాన్ని ఆయన మీద వేసుకుని శాపగ్రహిగా సిలువలో వేలాడుచున్నటువంటి ఆ కుమారుని యొక్క ముఖాన్ని చూడలేక కొద్దిసేపు తండ్రి ముఖాన్ని సాటించాడు. ఆ కొద్దిసేపు తండ్రి ఎడబాసేటువంటి ఆ ఎడబాటుని కుమారుడుగా యేసు ప్రభు తట్టుకోలేక శిష్యుడు పారిపోయినా తట్టుకున్నాడు. ఒక శిష్యుడు తను అమ్ముకున్నా తట్టుకున్నాడు, భరించాడు. రొట్టెలు తిన్నటువంటి వారందరూ తిరుగుబడినా తట్టుకున్నారు. ఆయన వెంబడించిన జనసమూహం అంతా ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయినా కానీ ఆయన తట్టుకున్నాడు. అయితే తను ప్రేమించినటువంటి తన యొక్క తండ్రి కొద్దిసేపు చెయ్యి విడిచే వరకు ఆ ఎడబాటును కుమారుడుగా యేసయ్య తట్టుకోలేక తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివని. అది 4వ మాట. 5వ మాట మనం గమనించినట్లయితే యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనములో అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొచ్చున్నానని చిరకతో నిండి ఉన్న యొక్క పాత్ర అక్కడ పెట్టి ఉండేది కనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి ఇస్సోపు పొడకకు తగిలించి ఆయన నోటికి అందించింది. ఈ 5వ మాట నేను దప్పికొనుచున్నాను అని ఇక్కడ పలికినట్లుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభు సిలువలో ఆ శ్రమలు మరి అనుభవిస్తున్న తరుణంలో 17 గంటలు ఆయన ఏమి నీరు తాగుకొని ఉన్నారు. 17 గంటలు. ఆ రాత్రి గెత్సేమనే తోటలో మరి ఆయన బంధించిన దగ్గర నుంచి సిలువలో వేలాడేటువంటి వరకు 17 గంటలు ఆయన నీరు తాగుకోకుండా ఉన్నట్లుగా అక్కడ మనం చూస్తున్నాం. యేసు ప్రభు సంపూర్ణమైనటువంటి దైవత్వము కలిగిన వాడు, సంపూర్ణమైనటువంటి మానవ స్వభావము కలిగినటువంటి వాడు. మనుషులుగా మనకు రక్త మాంసములు ఏదైతే ఉన్నాయో ఆయన కూడా 33.5 సంవత్సరాలు రక్త మాంసములో కలిగినటువంటి వాడుగా, సహోదరులో మనలాంటి వాడుగా ఆయన ఉన్నట్లుగా జీవించినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన రక్త మాంసములు కలిగినటువంటి వారికి దప్పిక అవటం అనేది సహజం. యేసయ్య కూడా రక్త మాంసములు కలిగినటువంటి వాడు ఉన్నాడు కాబట్టి ఆయన కూడా దప్పిక అనేది సహజం. అయితే 17 గంటలు ఆయన ఏ విధమైనటువంటి నీరు తాగకపోవడం వల్ల ఆయన శరీరం అంతా దప్పిక చేత అల్లాడినట్లుగా అక్కడ మనం గమనించాం. అది ఒక రకంగా మనం ఆలోచించినట్లయితే. రెండోది మనం గమనించినట్లయితే యేసు ప్రభు మరి సంపూర్ణమైనటువంటి దైవత్వము కలిగినటువంటి వాడు కాబట్టి, దైవ మానవుడు కాబట్టి, దైవ కుమారుడు కాబట్టి ఆయనకి ఆత్మ సంబంధమైనటువంటి దప్పిక కూడా ఆయన కలిగి ఉన్నట్లుగా అక్కడ మనం గమనించాలి. ఆత్మ సంబంధమైనటువంటి దప్పిక అంటే అనేకమైనటువంటి ఆత్మలను సంపాదించలేనట్టు, లేకపోతే తండ్రి ఏ ఉద్దేశంతో ఈ లోకానికి పంపించున్నాడో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చేటువంటి దప్పిక కావచ్చు. అటువంటి దప్పికను కలిగి ఉన్నట్లుగా ఇక్కడ మనం గమనించాలి. అయితే ఈ వాక్యాన్ని మనం గమనించినట్లయితే శరీర సంబంధమైనటువంటి దప్పిక కాదు కానీ ఆత్మ సంబంధమైనటువంటి దప్పిక, అనగా మన యొక్క దప్పికను తీర్చడానికి ఆయన దప్పిక పొందినట్లుగా ఇక్కడ మనము గమనించాలి. ఈ 5వ మాటలో ఉన్న సత్యము మనకు అదే కనబడదు. ఆయన
ఈ దప్పిక కొనుటకు కావలసినటువంటి మరి దప్పిక కొనడానికి కారణమైనటువంటి ఒక 3 పరిస్థితులు మనం ఇక్కడ చూద్దాం. మొదటిది ఏమిటంటే, ఆయన ఎందుకు దప్పిక మరి పొంది ఉన్నాడంటే, విశ్వాస యొక్క దప్పికను ఆయన తీర్చడానికి ఆయన దప్పిక కొనినట్లుగా దేవుని వాక్యం మనకి ఇక్కడ తెలియజేస్తుంది. చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనంలో మనం చదివినట్లయితే, ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిక కొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. ఎవడైనా దప్పి కొనిన ఎడల, ఎవడైనా, ఏ దప్పిక అనేది శరీర సంబంధమైనటువంటి దప్పిక కాదు, లోక సంబంధమైనటువంటి దప్పిక కాదు, ఆత్మ సంబంధమైనటువంటి దైవిక సంబంధమైనటువంటి దప్పిక, ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి దప్పిక. ఆ మహాపండుగలో ఆయన మరి అక్కడ నిలబడి అక్కడ ఉన్నటువంటి వారందరినీ పరిశీలించినట్లయితే వారిలో ఒక ఆత్మ సంబంధమైన ఆధ్యాత్మికమైనటువంటి దప్పికతో వారు అల్లాడుతున్నట్లుగా అక్కడ మనం చూస్తున్నాం. ఆ శాస్త్రులు కానీ, సద్దుకైలు కానీ, పరిచయులు కానీ, ప్రధాన యాజకులు కానీ సరైనటువంటి దైవికమైనటువంటి క్రమం అనేది వారి జీవితాల్లో లేకుండా, దేవునికి దైవ సంబంధమైనటువంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వకోకుండా వారి యొక్క ఘనత కోసము, వారి యొక్క మెప్పు కోసము, వారి యొక్క లాభం కోసము వారు మరి అనేక రకాలుగా ప్రజలను అణిచి పీడిస్తూ అనేక రకాలుగా వారు బాధించేటువంటి ఆ సమయంలో ఆ ప్రజల్లో మేము సరిగ్గా దేవుణ్ణి సేవించలేకపోతున్నామే, సరిగ్గా దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నామే, సరిగ్గా దేవుని యొక్క మార్గంలో నడవలేకపోతున్నామే, దేవుని యందు సరైనటువంటి భక్తి జీవితాన్ని జీవించలేకపోతున్నాం అనేటువంటి ఆ ఆత్మ సంబంధమైన ఆధ్యాత్మిక సంబంధమైన దప్పికతో ఆనాటి ప్రజలు ఉన్నట్లుగా యేసయ్య వారి హృదయాన్ని చూసి అక్కడ ఆయన అర్థం చేసుకున్నారు. వారి హృదయాన్ని చూసి, వారి యొక్క పరిస్థితులు చూసి, వారు కలిగేటువంటి ఆ ఆత్మ సంబంధమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ఆ దప్పికను ఆయన ఎరిగిండి వారిని పిలుస్తా ఉన్నాడు. ఎవరు పిలుస్తున్నారంటే, మీరు ఎవడైనా దప్పికొని నేనుగా నా యుద్ధకు రండి, నా యుద్ధకు రండి, నేను మీకు దప్పిక తీరుస్తాను అంట. ఆ దప్పిక తీర్చబడటానికి ఏమి డబ్బు చెల్లించాల్సిన అవసరంలా, ఏమి రోగులు చెల్లించాల్సిన అవసరంలా, ఏమి ఖరీదు చెల్లించాల్సిన అవసరంలా, ఉచితముగా నేను ఇస్తానని ఆయన సెలవిస్తా ఉన్నాడు. చూడండి, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 55వ అధ్యాయం 1వ వచనం చూడండి. దప్పి కొనిన వారలారా నీడ యుద్ధకు రండి, రోకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. రండి, రోకలు లేకపోయినను ఏమి యొక్కయే ద్రాక్షరసమును పాలను కొనుడి. ఆహారము కాని దాని కొరకు మీరేలా రోకలించెదరు, సంతృష్టి కలుగు చేయని దాని కొరకు మీ కష్టార్జితములు ఎందుకు వేపర్చెదరు. నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థం మీ ప్రాణమైన దాని ఇక్కడ ఈ ప్రవచనం యెషయా ప్రవచించాడు. యేసు ప్రభు ఏదైతే మరి యోహాను సువార్తలో ఆయన దప్పికొనిన వారలారా నా యుద్ధకు వచ్చి మీ దప్పిక తీర్చుకున్నాడనే మాట ఆయన సెలవించాడో ఆ మాట ముందుగానే ప్రవక్త అయినటువంటి యెషయా ప్రవచించినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి ఆధ్యాత్మికమైన ఆత్మ సంబంధమైనటువంటి దప్పిక ఎక్కడ ఎవరి ద్వారా తీర్చబడుతుందంటే యేసు ద్వారా మాత్రమే తీర్చబడుతుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరైతే నా ఎదురుకు వస్తారో, ఎవరైతే నా మాట వింటారో వారి యొక్క ఆధ్యాత్మికమైన
ఆత్మ సంబంధమైనటువంటి ఆ దప్పికను నేను తీర్చేదను. కాబట్టి నా యుద్ధకు రండి, నా యుద్ధకు వచ్చి మీ దప్పిక, మీ దాహాన్ని తీర్చుకోనని అక్కడ ప్రభు పిలుస్తున్నట్లుగా అక్కడ మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ అంటాడు, మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనివి అంటాడు. సారమైనది ఏంటంటే ఆయన యొక్క మాట, ఆయన యొక్క మాట. ఎప్పుడైతే యేసు ప్రభు యొక్క మాట నీ హృదయంలో ఉంటుందో, నీ జీవితంలో ఉంటుందో, నీ యొక్క ప్రభావం నీ మార్గంలో ఉంటుందో, నీ నోటిలో ఉంటుందో, ఆ మాట ద్వారా నీ జీవితము సారవంతమైన జీవితంగా మారుతుంది. ఆ మాట ద్వారా నీ యొక్క హృదయము సారవంతమైన హృదయముగా, ఆ మాట ద్వారా నీ జీవితం మారిపోయి ఇదిగో మంచి పదునైనటువంటి జీవితముగా, భక్తి జీవితముగా నీ జీవితం మారిపోతుందని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ సారవంతమైన మాట, ఆ దేవుని యొక్క మాట, ఆ దేవుని యొక్క వాక్యము నీ హృదయంలో లేకపోతే నీ హృదయము, నీ ఆధ్యాత్మిక జీవితము, నీ భక్తి జీవితము మరి సారము లేనటువంటి భూమి మరి ఏ రీతిగా ఉంటుందో, ఎండిపోయినటువంటి భూమి ఏ రీతిగా ఉంటుందో, సత్తువ కలిగినటువంటి ఆ సత్తువ లేనటువంటి భూమి ఏ రీతిగా ఉంటుందో, అటువంటి భూమి వలె నీ హృదయం కూడా మారిపోదు. అటువంటి భూమి వలె నీ జీవితం కూడా మారిపోదు. ఎటువంటి సాధన లేకుండా, ఎటువంటి పదులు లేకుండా, ఎటువంటి శక్తి లేకుండా, ఎటువంటి ప్రభావం లేకుండా, ఎటువంటి అభిషేకం లేకుండా, ఎటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఇదిగో మరి ఆ యొక్క మరి ఆ వరాలనేటువంటి లేకుండా మరి ఎందుకు పనికిరానటువంటి మరి ఆ యొక్క నామకార్థమైన భక్తి జీవితంగా నీ జీవితం మారిపోదు. కాబట్టి అలా ఉండకూడదు అంటే ప్రభు యొక్క ఆయన సన్నిధికి వచ్చి ఆయన ద్వారా నీ దప్పిక తీర్చుకోవాలి అంటాడు. ఎందుకు ఆయన దప్పిక కొన్నాడంటే అదే యోహాను సువార్త చూడండి, 6వ అధ్యాయము. యోహాను సువార్త 6వ అధ్యాయం చూడండి, 6వ అధ్యాయం 35వ వచనం చదవండి. అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడును దప్పికొనడు. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడు దప్పికొనడు. అంటే ప్రభు యందు విశ్వాసము ఉంచేవారిగా మనం ఉన్నప్పుడు, విశ్వాసము కలిగినటువంటి వారిగా మనం ఉన్నప్పుడు మనం ఎప్పుడు సంతృప్తిగా, సమృద్ధిగా మనం ఉంటాం. అందుకే దావీదు అంటే 42వ కీర్తన చూడండి, కొలకొమ్మని రాసినటువంటి 42వ కీర్తన 2వ వచనం చదవండి. నా ప్రాణము, పెద్దగా చదవాలి, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది, జీవం గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదును అంటాడు సార్. దుబ్బి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. అంటే నీ జీవితం సంతృప్తిగా ఉండాలి అంటే, నీ ఆధ్యాత్మిక దప్పిక తీర్చబడాలి అంటే, నువ్వు దేవుల్లో బలంగా స్థిరంగా నువ్వు మరి వర్ధిల్లాలి అంటే, నీవు మరి జీవం కలిగినటువంటి దేవుని సన్నిధికి నువ్వు రావాలి. జీవం కలిగినటువంటి మరి దేవుని కొరకు నువ్వు మరి దప్పికొనేటువంటి వారిగా నీవు ఉండాలి. అలా ఎప్పుడైతే నీ ఆత్మీయ జీవితము, భక్తి జీవితం ఉంటుందో అప్పుడు దేవుడు నీ దప్పికను తీర్చి నీ ఆత్మీయంగా కావచ్చు, భౌతికంగా కావచ్చు, అన్ని విషయాల్లో దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు. అన్ని విషయాల్లో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అన్ని విషయాల్లో దేవుడు నీకు మేలైనటువంటి కార్యాన్ని, మేలైన జీవితాన్ని నీకు ఆయన అనుగ్రహిస్తాడు. తర్వాత మరి ఆయన దప్పికొనుట అనేది ప్రవచన నెరవేర్పు. రెండో మాట ఏమిటి తెలుసా? చూడండి, ప్రవచన నెరవేర్పు 69వ కీర్తన 69వ కీర్తన 21వ వచనం. నాకు తప్పి అయినప్పుడు చిరుకను తాకనిచ్చిరి, వారి భోజనము వారికి విగా నుండును గాక, వారి నిద్ర
అది వారికి ఉరిగా ఉండదు. వారి చేతులు నాకు ఆహారముగా పెట్టింది, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చింది. కీర్తనగాడు తెలియదు రాబోయే కాలంలో ఆయన వంశం నుంచి అభిషిక్తులుగా దేవుడే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి సమస్త మానవ యొక్క పాప క్షమాపణ నిమిత్తమై సిలువలో వేలాడుతూ ఆయన చెరకును ఆయన తాగడు. తెలియకుండానే ఈ ఆ దేవుడే ఏదైతే ప్రవచనం ఉందో ఆ ప్రవచనాన్ని నెరవేర్పుగా ఆయన శిలువలో దప్పికొడినట్లుగా అక్కడ మనం చూస్తున్నాం. రెండో మాట, ఎందుకు ఆయన దప్పికొన్నాడంటే ప్రవచనముల నెరవేర్చు నిమిత్తము ఆయన దప్పికొన్నాడు. మీరు చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 17-18 వచ్చిన ధర్మశాస్త్రములైనను ప్రవక్తల వచనములైనను కొట్టివే వచ్చిందని తలంచవద్దు, నెరవేర్చుడికే గాని కొట్టివేయటకు నేను రాలేదు. ఆకాశమును భూమిని గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరవట్లు దాని నుండి ఒక పుల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నేను ఎందుకు వచ్చాను అంటే యేసు ప్రభు మరి ఆ మత్తయి సువార్త మరి ఆ యొక్క 5వ అధ్యాయంలో ఆ కొండ మీద ప్రసంగము చేస్తూ అక్కడ ఆయన చెబుతున్నాడు, నేను ఎందుకు వచ్చానంటే ధర్మశాస్త్రమును ప్రవక్తల ప్రవచనాన్ని నేను నెరవేర్చడానికి వచ్చా, నేను గుర్తుపెట్టడానికి రాను, నేను నెరవేర్చడానికి వచ్చా. ఆకాశము భూమి గతించిపోవచ్చు కానీ ఇదిగో మరి ఆ ధర్మశాస్త్రం ఉన్నటువంటి ఒక్క పొల్లైనా ఒక్క సొన్నైనా తప్పిపోదు. అని యేసు ప్రభు సిలువలో దప్పివంతము ప్రవచనాత్మకమైంది, కాంతాలీయంగా జరగల. ఇంకో మాట మీరు గమనించినట్లయితే ఆ దప్పికొన్నప్పుడు చేదు చెరుకుని ఎందుకిస్తారంటే ఆ చేదు చెరుకుని తాగితే శరీరం అంతా మొద్దుబారిపోయి శరీరంలో ఉన్నటువంటి ఆ బాధ, ఆ దెబ్బల యొక్క బాధ, ఆ కష్టం అనేది శరీరానికి తెలియకుండా ఉండటానికి ఆ చేదు చెరుకును తాగిస్తారు. అయితే యేసు ప్రభు ఆ చేదు చెరుకును ఆ రుచి వదిలేసాడు, తాగలేదు. చూడండి అది ఎక్కడుందంటే మార్కు సువార్తలో, మార్కు సువార్త 15వ అధ్యాయం, మార్కు సువార్త 15వ అధ్యాయం 23వ వచనం చదువు. అంతటా బోడము కలిపిన ద్రాక్షరసము ఆయనకిచ్చిరి గాని ఆయన దాన్ని పుచ్చుకోలేదు, ఆయన తాగలేదని. ఎందుకంటే ఆయన వచ్చింది ఏంటంటే ఆయన చంపడానికి వచ్చాడు, ఆయన దెబ్బలు తినడానికి వచ్చాడు, ఆయన బాధ అనుభవించడానికి వచ్చాడు, ఆయన శిలువలో రక్తం చిందించడానికి వచ్చాడు, భయంకరంగా హింసించబడటానికి వచ్చాడు. సమస్త మానవాళి యొక్క పాప క్షమాపణ నిమిత్తమై వారి తలలపై ఉన్నటువంటి శాపాన్ని తొలగించి నిమిత్తమై శిలువలో ఈ భయంకరమైనటువంటి శ్రమను అనుభవించడానికే యేసయ్య వచ్చాడు తప్ప ఆయన ద్రాక్షరసము ఆ బోడము కలిపినటువంటి ఆ ద్రాక్షరసము ఆ చేదు చెరుకును తాగి బాధ అనేది, శ్రమ అనేది, కష్టం అనేది, గాయం అనేది శరీరానికి తెలియకుండా ఉండటానికి ఆయన శ్రమ పడలా. అందుకే వారు కనిపించారు కానీ దాన్ని ఆయన పుచ్చుకోకుండా తల పక్కన తిప్పేసారంట, దాన్ని పుచ్చుకోలేదు. ఇది కూడా ప్రవచనాత్మకమైనదే ఈ మాట.
ఈ మాట కూడా ప్రవచనాత్మకం. కాబట్టి మీరు గమనించినట్లయితే ఆయన శరీరంలో 5,340 గాయాలు ఉన్నాయి. 5,340 గాయాలు ఉన్నాయి. లెక్కలు 150 మేజర్ గాయాలు ఉన్నాయి అంట ఆయన శరీరంలో. 150 మేజర్ గాయాలు అంటే పెద్ద పెద్ద గాయాలు 150 ఉన్నాయి అంట ఆయన శరీరం. 17 ముళ్ళుతో చేయబడిన ముళ్ళ కిరీటాన్ని ఆయన చేస్తారు. 17 ముళ్ళు అంట, లోతైనటువంటి పెద్ద పెద్ద ముళ్ళు. మన కాలికి చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే, మన శరీరానికి ఏదైనా చిన్న ముళ్ళు గుచ్చుకుని అబ్బా అని అంటాం. మరి శిరస్సు మీద, ఆ యవ్వన శిరస్సు మీద 17 ముళ్ళతో, పదునైనటువంటి ముళ్ళతో తయారు చేయబడినటువంటి ఆ ముళ్ళ కిరీటాన్ని తల మీద పెట్టి కొడితే ఆ గాయాలకి ఆయన ఎంత మరి బాధపడి అల్లాడిపోయిండొచ్చు. గొల్గొతా స్థానానికి ఆ సిలువను మోస్తూ 3 సార్లు కింద పడిపోయాడు. 3 సార్లు కింద పడిపోయాడు. 40 కొరడాదెబ్బలు, ఒకరితో 40 కొరడాదెబ్బలు ఆయన యొక్క శరీరం మీద మరి కొట్టారు. ఇలా శరీరం అంతా నాగలి చాళ్ళ వలె దున్నబడి ఆయన శరీరం ఉన్నటువంటి 6.5 లీటర్ల రక్తమంతా మరి ఆ కాచేసి ఆయన శిలువలో ఆ భయానకమైనటువంటి ఆ శ్రమ అనుభవిస్తూ ఆయన అంటున్నాడు, నేను దప్పికొచ్చున్నాను. ఆ దప్పిక ఎవరి కోసం అంటే నీ కోసం, నా కోసం, అందరి కోసం. అందరూ ఆధ్యాత్మికంగా సంతృప్తిగా ఉండాలని, ఆధ్యాత్మికంగా బలంగా ఉండాలని, ఆధ్యాత్మికంగా స్థిరంగా ఉండాలని మన కోసం ఆయన దప్పిక పద్ధతిగా చూస్తారు. ఏదైతే ప్రవక్తలు ప్రవచించారో ఆ ప్రవచనాన్ని నెరవేర్పు నిమిత్తమై ఆయన తప్పికొడినట్లుగా మనం చూస్తున్నాం. 3వ మాట మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథం చూడండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 17వ వచనం. ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు. వినువాడును రమ్ము అని చెప్పవలెను. తప్పికొనిన వారిని రానిమ్ము, నిశ్చయించు వారిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొనిమ్ము. ఎందుకు ఆయన తప్పికొన్నాడంటే 3వ తెలుసా, విశ్వాసికి జీవజలాన్ని ఇవ్వటానికి ఆయన తప్పికొన్నాడు. ఎందుకు తప్పికొన్నాడంట? విశ్వాసికి జీవజలాన్ని ఇవ్వటానికి. మీరు చూసినట్లయితే యోహాను సువార్త 5వ అధ్యాయంలో చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయము 26వ వచనం చూడండి. తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉంటకు కుమారునికి అధికారము అనుగ్రహించను. 25వ వచనం. మృతులు దేవుని కుమారుని శబ్దమును గడి వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చినది, దానిని వినువారు జీవితులని మీరు నిశ్చయముగా చెప్పుచున్నారు. 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసముంచువాడు నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే మనము నిత్య నరకము పాలు కాకుండా ఉండునట్లుగా నిత్య జీవములో ప్రవేశించేటువంటి ఆ జీవ జలాన్ని మనకు అనుగ్రహించడానికి యేసయ్య మన కోసము దప్పికొనినట్లుగా ఈ 3వ మాట మనకు తెలియజేస్తుంది. యేసు ప్రభు ఎందుకు దప్పికొన్నాడంటే
నీ కోసం నా కోసం మనందరి యొక్క దప్పిక తీర్చడానికి ఒకటి. ఎందుకు ఆయన దప్పికొన్నాడు అంటే, రెండోది ప్రవచనాలు నెరవేర్చడానికి. ఎందుకు ఆయన దప్పికొన్నాడంటే, జీవజలాన్ని మనకు అనుగ్రహించి నిత్య జీవ వారసులుగా మనం నిత్య జీవంలోకి ప్రవేశింప చేయడానికి ఆయన మన కోసము దప్పిగా కొన్నాడు. ఐదవ మాటలో నేను దప్పికొచ్చున్నాను అనేటువంటి మాటలో మరి ఇటువంటి శ్రేష్టమైన సంగతులు దాగి ఉన్నట్లుగా మనం గమనించాలి. తర్వాత 6వ మాట మనం గమనించినట్లయితే మనం చదివాం కదా, యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం చదివాం కదా. అక్కడ యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను సమాప్తమైనది. 6వ మాట సమాప్తమైనది. అంటే ఏమి సమాప్తమైనది అంటే మనం గమనించినట్లయితే, ఏదైతే తనకి ఇవ్వబడినటువంటి పని, దేవుడు తనకి ఏదైతే పని ఇచ్చాడో ఆ పనిని ఆయన సమాప్తం చేసి ముగించినట్లుగా ఆ మాటలో ఉన్నటువంటి మరి అర్థం మనకు తెలియజేయబడతాం. సమాప్తమైనది. ఏం పని ఇచ్చాడు కుమారునికి అంటే, పరలోక సింహాసనాన్ని విడిచిపెట్టి భూలోకానికి వెళ్ళి రక్త మాంసములు కలిగినటువంటి శరీరంతో జీవించి 33.5 సంవత్సరాలు భూమి మీద బతికి 30 సంవత్సరాలు తల్లిదండ్రులతో కలిసి తన బాధ్యత నెరవేర్చి 3.5 సంవత్సరాలు సమస్త మానవాళిపై ఉన్న పాపము నిమిత్తము, శాపము నిమిత్తము, అపరాధం నిమిత్తము అపహరించబడాలి, అవమానించబడాలి, నిందించబడాలి, హింసించబడాలి, దెబ్బలు తినాలి, లేకపోతే గాయాలు పొందాలి, అనేక రకాలుగా బాధలు అనుభవించాలి, సిలువ మొయ్యాలి, సిలువలో వేలాడాలి, సిలువలో ప్రాణం పెట్టాలి, చనిపోయి సమాధి చేయబడాలి. ఆ పని సంపూర్తి చేసి తిరిగి తండ్రి యొక్క కలుసుకోవాలి. దేవుడు ఈ పని అప్పగించారు. ఆ పనంతటిని ఆయన సమాప్తం చేసి ముగించేసి తన ఆత్మను తండ్రికి అప్పగించినట్లుగా సమాప్తమైనదిగా ఆయన అక్కడ చెప్తున్నట్లుగా మనం చెప్పడం ప్రకటించినట్లుగా మనం అక్కడ గమనించాం. చెప్పడం వేరు, ప్రకటించడం వేరు. చెప్పడం అనేది ఇద్దరికి, ప్రకటించడం అనేది మరి అందరికీ. తర్వాత దేవునికి కూడా ఆ మాట మరి అన్వయించబడుతుంది. ప్రకటించడం సమాప్తమైనది. ఏమి సమాప్తమైనదంటే ఇందులో కూడా 3 మాటలు మనం చూస్తాం. చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనం చదవండి. యేసు వారిని చూచి, నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటయు ఆయన ముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఈ 4వ అధ్యాయము ప్రత్యేకమైంది. యేసు ప్రభు మరి సమరయ స్త్రీతో మాట్లాడి సమరయ స్త్రీని ఎన్కౌంటర్ చేసి ఆమె పాపపు స్థితిని ఆమెకు తెలియచేసి పాపం నుంచి విడిపించి ఆమెను రక్షించినట్లుగా, ఆమె ద్వారా ఆ సమరయ గ్రామంతటిని రక్షించినట్లుగా అక్కడ మనం చూస్తున్నాం. ఆమె మధ్యాహ్నం 12 గంటలకి ఆ సమరయ స్త్రీతో ఆ బావి వద్ద యేసయ్య మాట్లాడుతుంటే ఆయన శిష్యులంట ఊరిలోకి వెళ్ళి భోజనాన్ని తీసుకురావడానికి వెళ్ళి భోజనం తీసుకొచ్చారు. భోజనం తీసుకొచ్చి యేసు ప్రభుతో అడుగుతున్నాడు, మరి భోజనం చేయంటే ఆయన అంటున్నాడు, మీరు భోజనం చేయండి, నా భోజనం వేరైనది, నా ఆహారం వేరైనది. నా ఆహారం ఏమిటంటే, ఇక్కడ ఆ మాట చెప్తాడు. నా ఆహారం ఏమిటంటే, ఇక్కడ 31 వచ్చిన బోధ కూడా భోజనము చేయమని ఆయనను వేడుకుంది. అందుకైనా భుజించినప్పుడు మీకు తెలియని ఆహారం నాకున్నదని
వారితో చెప్పగా శిష్యులు ఆయన భుజించటకు ఎవడైనా ఏమైనా తెచ్చినేమని ఒకరితో ఒకరు చెప్పుకుంది. అప్పుడు యేసు వారిని చూచి, నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమే. నన్ను పంపిన వారి యొక్క పని చిత్తము నెరవేర్చడం అంటే ఎవరు పంపించారు? ఆయన తండ్రి పంపించాడు ఈ భూమి. ఎందుకు పంపించాడంటే ఇది సమస్త మానవాళి యొక్క రక్షణ ప్రణాళికను ఏర్పాటు చేసి ఆ రక్షణ ప్రణాళిక నిమిత్తము ఆయన చేయబోయేటువంటి ఒక పని, ఒక త్యాగాన్ని, ఒక సమర్పణ, ఒక శ్రమ, ఒక బాధ, ఒక కష్టముతో కూడినటువంటి ఒక టాస్క్ అనే కుమారునికి అప్పగించి భూమికి పంపించారు. ఆ పని నెరవేర్చడమే నాకు ఆహారం, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడమే నాకు ఆహారం. నేను అందుకోసం వచ్చాను తప్ప ఇదిగో ఈ భోజనం తిని, ఈ యొక్క పదార్థాలు తిని నా శరీరాన్ని సుఖపెట్టుకొని నేను సంతోషించడానికి, ఆనందించడానికి, నిద్రపోవటానికి, సమయాన్ని పాడు చేసుకోవడానికి నేను రాలేదు. అంటే సమాప్తమైనది అనే దానిలో మొదటి విషయం ఏమిటంటే, ఎందులో సమాప్తమైందంటే తండ్రి ఏదైతే పని అప్పగించాడో ఆ పనిని భూమి మీద సంపూర్తి చేసి ముగించేసి ఇదిగో పని సమాప్తమైనది అని ఆయన తెలియజేస్తున్నాడు. మొదటి మాట. తర్వాత అదే 17వ అధ్యాయం చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం చదవండి. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితని. ఈ మాట చాలా శ్రేష్టమైన చక్కని ప్రార్థన చేస్తున్నాడు యేసయ్య తండ్రి. ప్రార్థన చేస్తూ తండ్రితో ఏమంటున్నాడు తెలుసా? తండ్రి, ఏదైతే నీవు నాకు పనిచ్చావో ఆ పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహింపరిచా. దేవుడు నిన్ను ఒక విశ్వాసిగా పిలిచాడు, ఆయన బిడ్డగా జీవించడానికి పిలిచాడు. ఆయన పిలుపు ప్రకారం రక్షించబడి నీవు ఈ భూమి మీద నీ సాక్ష్యం ద్వారా, నీ యొక్క ప్రవర్తన ద్వారా, నీ భక్తి ద్వారా, నీ విశ్వాసం ద్వారా, నీ క్రియల ద్వారా భూమి మీద నువ్వు దేవుణ్ణి మహింపరిచేటువంటి మంచి విశ్వాసంగా నీవు జీవించాలి. అప్పుడే నిన్ను పిలిచినటువంటి, నిన్ను రక్షించినటువంటి, నీకోసము తన ప్రాణాన్ని, తన రక్తాన్ని, తన శరీరాన్ని, తన సమస్తాన్ని దారపోసినటువంటి యేసయ్య చేసినటువంటి ఆ పనికి తగినటువంటి ఆ ప్రతిఫలాన్ని, ఆనందాన్ని ఆయన ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. ఆయన పిలిచిన పిలుపుకు తగిన రీతిలో నువ్వు జీవించలేదనుకో, నువ్వు బ్రతకలేదనుకో, నీ పాత బ్రతుకు పోలేదనుకో, పాత స్వభావం పోలేదనుకో, ఆ పాత పంది స్వభావం పోలేదనుకో, నిన్ను బట్టి ఆయన ఇంకా నువ్వు ఏడుస్తూనే ఉంటాడు. నీ హృదయంలో మార్పు లేకపోతే, నీ క్రియలో మార్పు లేకపోతే, నీ మాటలో మార్పు లేకపోతే, నీ భక్తిలో మార్పు లేకపోతే, నీ విశ్వాసంలో మార్పు లేకపోతే, నీ పరిశుద్ధతలో మార్పు లేకపోతే, నీ క్రియలో మార్పు లేకపోతే, నీ కోసము రక్తము చెల్లించి, దెబ్బలు తిని, శిలువను మోసి, శిలువలో వేలాడి నీ కోసం ప్రాణం పెట్టినటువంటి ఆ యేసయ్య ఇంకను నీ గురించి ఏడుస్తూనే ఉంటాడు. నువ్వు యేసయ్యని ఏడిపిస్తావా, ఆయన సంతోషింపచేస్తావు. యేసయ్యున్నాడు, భూమి మీద నాకు అప్పగించినటువంటి ఆ పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి నేను నిన్ను మహిమపరుచున్నా. నువ్వు మహిమపరుస్తున్నావా యేసయ్యని? నువ్వు కనపరుస్తున్నావా యేసయ్యని? యేసయ్య పని నువ్వు నెరవేరుస్తున్నావా? యేసయ్యకి ఇచ్చిన మారు మనసు, రక్షణ, విశ్వాస, భక్తి జీవితాన్ని నువ్వు తగిన రీతిలో నువ్వు జీవిస్తున్నావా? నువ్వు ప్రవర్తిస్తున్నావా? ఏదైనా నీలో లోపం ఉందా? ఏదైనా పొరపాటు ఉందా? ఏదైనా పాపం ఉందా? ఏదైనా తప్పు ఉందా? ఏదైనా బలహీనత ఉందా? ఇదిగో నీవు పరిచయం చేసుకొని ఈ మధ్యాహ్నకాల సమయమందు దేవునికి నీకు మధ్యలో ఉన్నటువంటి ఆ లోపాన్ని సరి చేసుకున్నట్లయితే ఇప్పటికైనా ఆయన సంతోషిస్తాడు. ఇంకా నువ్వు నీ హృదయాన్ని కఠినపరుచుకుంటే, ఇంకా నువ్వు నీకు భ్రమలో ఉంటే, ఇంకా నువ్వు ముసుగు జీవితాన్ని నువ్వు జీవిస్తే, ఇంకా నువ్వు వారని స్వభావం కలిగి ఉంటే, ఇంకా నువ్వు మార్పులేని హృదయంతో, మార్పులేని భక్తితో, మార్పులేని ఆత్మీయ స్వామంతాన్ని కలిగి నువ్వు బ్రతికితే ఎవరికి లాభమని, ఎవరికి ప్రయోజనమని, ఎవరికి మేలని,
యేసయ్యకి మేల, నిన్ను సృష్టించినటువంటి తండ్రికి మేల, ఈ భూమి మీద విశ్వాసంగా జీవించేది నీకు మేల, నీ కుటుంబానికి మేల, ఎవరికి మేలు ఆలోచించుకోవాలి. ఈ భూమి మీద ఎటువంటి భక్తి జీవితాన్ని జీవిస్తున్నా, ఎటువంటి విశ్వాస జీవితాన్ని జీవిస్తున్నా, ఎటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నా, ఒకే జీవితము ఈ భూమి మీద మనిషి జీవితంగా, ఒకే విశ్వాస జీవితము, ఒకే భక్తి జీవితము, ఒకే పరిశుద్ధ జీవితము, ఒకే క్రైస్తవ జీవితము. నీకు ఇవ్వబడినటువంటి ఈ జీవితముని నువ్వు సంపూర్ణంగా జీవించలేకపోతే, నువ్వు యథార్థంగా జీవించలేకపోతే, నువ్వు సరిగా జీవించలేకపోతే నీ జీవితం వల్ల ఎవరికి లాభం లేదు, ఎవరికి లాభం లేదు. ఏసైతున్నాడు, ఏదైతే చేయడానికి నాకు పని అప్పగించావో ఆ పనిని సంపూర్తి చేసి ఈ భూమి మీద నేను నిన్ను మహింపరిచాను తండ్రి చెప్తున్నాను. నీవు కూడా మహింపరిచేటువంటి విశ్వాసగా నీవు ఉండాలి. ఏసై ఘనపరిచే విశ్వాసగా నీవు ఉండాలి. ఏసైని సంతోషింపచేసే విశ్వాసం ఉండాలి. అది లేకపోతే మన బ్రతుకులు వ్యర్థము వ్యర్థము వ్యర్థం వ్యర్థము వ్యర్థం వ్యర్థం. హెబ్రీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం నుంచి చదువు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. బలులు, అర్పణలు, పూర్ణ హోమములు, పాప పరిహారార్థ బలులను నీవు కోరలేదనియు, అవి నీకు ఇష్టమైనవి కావనియు పైకి చెప్పిన తర్వాత ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. ఇక్కడ అదే ఆ ప్రవచనాన్ని ఉటంకిస్తూ సంఘానికి అపోస్తలుడైన పౌలు ఈ రీతిగా తెలియజేస్తున్నాడు. బలులు గాని, అర్పణలు గాని, పూర్ణ హోమములు గాని, పాప పరిహార బలులు గాని నీకు కోరలా. వాటి వల్ల నువ్వు సంతోషించు, వాటి వల్ల నువ్వు ఆనందించు, వాటి వల్ల నువ్వు సంతృప్తి చెందవు. కానీ ఏదైతే నీకు ఇష్టమైన పని ఉందో, ఏదైతే నీకు ఇష్టమైనదో ఆ చిత్తాన్ని నెరవేర్చినప్పుడు నువ్వు సంతోషిస్తావయ్యా, నువ్వు ఆనందిస్తావయ్యా. మన పట్ల కూడా దేవుడికి ఒక చిత్తమైనది. ఆ చిత్తమే తెలుసా, నువ్వు మంచి విశ్వాసంగా ఈ భూమి మీద జీవించాలి, మంచి భక్తి కలిగి నువ్వు జీవించాలి, మంచి ప్రార్థన జీవితం కలిగి జీవించాలి, మంచి యేసయ్య బిడ్డలుగా నువ్వు జీవించాలి, మంచి వాక్యానుసారమైన బిడ్డగా నువ్వు జీవించాలి. ఈ భూమి మీద యేసయ్యని తప్ప నువ్వు ఎవరిని మహిమపరచకూడదు, ఎవరిని కనపరచకూడదు. ఆయనకి ఇచ్చినటువంటి ఉద్దేశం అది ఆయన చిత్తం. అది ఎప్పుడైతే నువ్వు చేయగలుగుతావో అప్పుడు ఆ నిన్ను బట్టి సంతోషిస్తాడు, నిన్ను బట్టి ఆనందిస్తాడు, నిన్ను బట్టి ఆయన సాటిస్ఫై. అలా చేయకపోతే ఇంకా నువ్వు పాత బ్రతుకులో ఉంటే, పాత స్వభావంలో ఉంటే, పాత అలవాట్లు ఉంటే, పాత క్రియల్లో ఉంటే, పాత పాపంలో ఉంటే, పాత జీవితాన్ని నువ్వు జీవిస్తే నిన్ను బట్టి ఆయన పువ్వుని ఉమ్మొస్తాడు. ఉమ్మి వేయబడిన సంఘము ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. నీ మీద నేను గుమ్మి వేస్తానని చెప్పి చూసావా? అటువంటి జీవితం మన జీవితాలు అయిపోతుంది. అలా కాకుండా ఉండాలి అంటే ఇదిగో ఆయన చిత్తాన్ని భూమి మీద నెరవేర్చి మరి ఆయన మహిమపరిచే వారంగా మనం ఉండాలి. మొదటి మాట. రెండోది మనం గమనించినట్లయితే రోమాపత్రిక చూడండి. రోమాపత్రిక 10వ అధ్యాయం చూడండి. రోమాపత్రిక 10వ అధ్యాయము 4వ వచనం చదవండి. విశ్వసించు ప్రతి వారికి నీతి కలుగుటకే క్రీస్తు ధర్మశాస్త్రములకు సమాప్తి అయినాడు. ధర్మశాస్త్రం మూలకము నీతిని నెరవేర్చేవాడు దాని వల్లే జీవించునని మోషే రాయిస్తున్నాడు. మూడోది తెలుసా? ధర్మశాస్త్రం అంతా దేని గురించి రాయబడిందంటే యేసయ్య గురించి రాయబడింది. ధర్మశాస్త్రం అంతా యేసే, ధర్మశాస్త్రం అంతా యేసే. ఆ ధర్మశాస్త్రాన్ని సంపూర్తి చేయడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చి సంపూర్తి చేసి ఆయన సమాప్తమైనదని ఆయన చెప్తున్నారు. ధర్మశాస్త్రం అంతా మీరు గమనించినట్లయితే ఆజ్ఞలు,
విధులు, కట్టడాలు, శాసన, ధర్మశాస్త్రమును గమనించినట్ల మందిరముల ఆవరణము, బలిపీఠము, దీపస్తంభము, దీపవృక్షము, మందసములో ఉన్నటువంటి 10 ఆజ్ఞలు, అహరోను కర్ర, మన్నా పాత్ర, ఇవన్నీ యేసే గురించే రాయబడి. అంటే ఆ ధర్మశాస్త్రం అంతా యేసే గురించే రాయబడి. కాబట్టి ఇక్కడ అదే అంటాడు పరిశుద్ధాత్మ దేవుడు మరి పౌరుల వాళ్ళ సంఘానికి, రోమ సంఘానికి అదే అంటాడు. ఏమంటాడంటే ధర్మశాస్త్ర విశ్వసించు ప్రతి వారికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రములకు సమాప్తి అయి ఉన్నాడు. ధర్మశాస్త్రములకు సమాప్తి అయి ఉన్నాడు. ధర్మశాస్త్రం మూలము నీతిని నెరవేర్చేవాడు దాని వల్లే జీవించునని మోషే రాయిస్తున్నాడు. మోషే కూడా యేసే గురించి తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేసంటే ధర్మశాస్త్రం మూలము నీతిని నెరవేర్చేవాడు దాని వల్లే జీవించున్నాడు. అంటే ధర్మశాస్త్రంలో ఏదైతే రాయబడిందో ఆ ధర్మశాస్త్రం అంతయు ఆయన నెరవేర్చి ధర్మశాస్త్రాన్ని ఆయన ముగించినట్లుగా, సమాప్తి చేసినట్లుగా ఇక్కడ మనం 2వ మాటగా చూస్తున్నాం. సమాప్తమైనది అనేటువంటి 6వ మాటలో 2వ మరి మనకి తెలియబడి సందర్భం, 2వ మరి విషయం ఏమిటంటే ధర్మశాస్త్రము సంపూర్తి చేసి ఆయన సమాప్తమైనదని పలికినట్లుగా ఆయన చూస్తున్నాం. 3వ మనం గమనించినట్లయితే అది హెబ్రీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి. హెబ్రీ 10వ అధ్యాయం 12-14 వరకు. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నించు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని పరిపాలన ఆశీర్వాదను ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడి వారిని సదాకాలములకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఒక్క అర్పణ చేత. అంటే మీరు గమనించినట్లయితే పాప దోషములను ఓల్డ్ టెస్టిమెంట్ కాలంలో ప్రతి సంవత్సరం ప్రధాన యాజకుడు ఏం చేశాడంటే గొర్రెను, మేకను అర్పించిన రక్తాన్ని తీసుకువెళ్ళి సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలము మీదకు వెళ్ళి ప్రజలందరి యొక్క పాప దోషాల నిమిత్తము ఆ రక్తాన్ని ప్రోక్షించారు. ప్రతి సంవత్సరము ఆ ప్రక్రియ చేయాల్సినటువంటి పరిస్థితి. అయితే యేసు ప్రభు ప్రతి సంవత్సరం మాటి ఆ గొర్రెల రక్తము, మేకల రక్తము, ఎగ్గ రక్తము ప్రజల పాప క్షమాపణ నిమిత్తము ప్రోక్షించబట్టకుండా ఈయన ఒక్కసారే తను తాను అర్పించుకొని ఆయన ఈ పాప దోషాలన్నింటినీ సంపూర్తి చేసి సమాప్తమైనది అని సిలువలో ఆయన ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాం. ఒక్కసారి తన యొక్క ప్రాణాన్ని అర్పించి, ఒక్కసారి ఆయన రక్తాన్ని చెందించి, ఒక్కసారి తన దేహాన్ని అర్పించి ఆ కార్యాన్ని సంపూర్తి చేశారు. ఏ కార్యం అంటే మానవాళిపోయినటువంటి ఆ పాప దోషాల పరిహారం అనేటువంటి కార్యాన్ని ఒక్క అర్పణ ద్వారా సంపూర్తి చేసి ఇదిగో తన పని సమాప్తమైనదని అక్కడ తండ్రికి మరి తన ఆత్మను అప్పగించినట్లుగా అక్కడ మనం చూస్తున్నాం. ఆఖరి ఒక మాట చూడండి, మొదటి పేతురు రాసినటువంటి పత్రిక, మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూడండి. 3వ అధ్యాయము 18వ వచనం. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే ఏం చేశారట? శ్రమ పడెను. ఒక్కసారే శ్రమ పడెను. అంటే అనేకుల సమస్త మానవాళి యొక్క పాపముల విషయంలో, వారికి పాప క్షమాపణ కలిగించే విషయంలో, వారికి ఉన్న శాపాన్ని తొలగించిన విషయంలో ఒక్కసారే శ్రమపడి సిలువలో ఆయన తన సమస్తాన్ని త్యాగం చేసి అర్పించి
ముగించి సమాప్తమైనదని తండ్రికి తన ఆత్మను అప్పగించినట్లుగా అక్కడ మనం చూస్తున్నాం. ఈ 3 విషయాలు ఈ 6వ మాటలో గుప్తమైనది. మొదటి మాట తండ్రి చిత్తాన్ని సంపూర్తి చేసి సమాప్తమైనదని అక్కడ ఆయన ప్రకటించినట్లుగా, తండ్రికి ఆత్మను అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. ధర్మశాస్త్రంలో ఏదైతే ఉందో ఆ ధర్మశాస్త్రాన్ని సంపూర్తి చేసి ముగించి ఇదిగో సమాప్తమైనదని తన ఆత్మను తండ్రికి అప్పగించినట్లుగా రెండో మాట మనం చూస్తున్నాం. అలాగే ఒక్కసారే ఆయన శ్రమపడి ఒక్కసారే తను తాను అర్పించుకుని తన ప్రాణాత్మ దేహాన్ని అర్పించుకొని ఇదిగో మరి ఆయన తన పనిని సంపూర్తి చేసి సమస్త మానవాడికి ఉన్నటువంటి పాప దోషాలన్నిటినీ పరిహరించి సమాప్తమైనదని ఆయన మరి తన ఆత్మను తండ్రికి అప్పగించినట్లుగా ఆ 3వ మాటను మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ఈ 2 మాటలు మనము మరి మన యొక్క ఆత్మీయ జీవితంలో అన్వయం చేసుకున్నట్లయితే ఇదిగో మనము మంచి భక్తి విశ్వాసం కలిగిన వారంగా మరి సంతృప్తికరమైన ఏ విధమైనటువంటి దప్పిక లేనటువంటి వారంగా ఆత్మ సంబంధమైనటువంటి సంతృప్తి కలిగినటువంటి ఆధ్యాత్మికమైన సంతృప్తి కలిగిన జీవితాన్ని భూమి జీవించాలని 6వ మాటలో మరి భూమి మీద తండ్రి చిత్తాన్ని దేవుని చిత్తాన్ని సంపూర్తిగా నెరవేర్చి దేవుని మనం మహింపరచాలని ఈ 2 విషయాలు ఈ 5, 6 మాటలు సిలువలో యేసు ప్రభు పలికినటువంటి ఈ 2 మాటల్లో ఆ సత్యాన్ని దేవుడు మనకి తెలియజేశాడు. ఆ 2 మాటలు మన దేవులో భద్రపరుచుకుని ఈ భూమి మీద మన విశ్వాస ఆత్మీయ జీవితంలో దేవుణ్ణి ఘనపరుస్తూ మహిమపరుస్తూ ఆయనకి మహిమ కలిగించాలని, ఆయన రాకడి వరకు మనం సంపూర్ణంగా పరిపూర్ణంగా మరి సిద్ధపాటు కలిగి ఉండాలని ప్రభు పేరట కోరుకుంటూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగాక ఆమె ప్రార్థన చేసుకున్నాం. తండ్రి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. 5వ మాట నేను తప్పుకొని